నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. శివరావు గారు, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. శివరావు గారు, ధర్మస్థలి అనేది ఒక పవిత్రమైన టెంపుల్. మంజునాథ టెంపుల్ అంటే కర్ణాటకలోనే చాలా పాపులర్ టెంపుల్. అది చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి ధర్మస్థలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఆ ఇన్సిడెంట్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అనేది చాలామందికి తెలియదు. అంటే రాజకీయ నాయకులు ఒకలా మాట్లాడుతుంటే సోషల్ యాక్టివిస్టులు ఇంకోలా మాట్లాడుతున్నారు. కొంతమంది మతాలకు సంబంధించిన గురువులు మరోలా మాట్లాడుతున్నారు. అన్నీ పక్కన పెడితే యాజ్ ఎ అడ్వకేట్గా అసలు దీని గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ధర్మస్థలి అనేది మన హిందువులకి కొత్తగా పరిచయం చేయాల్సిన ప్రదేశం ఏమీ కాదు. హిందువులకి, అందులో శివభక్తులకి ధర్మస్థలి అనేది ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శివభక్తునికి ధర్మస్థలి అంటే ఏంటో తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ధర్మస్థలి గురించి అనేక అవాకులు చివాకులు బయట వింటూ ఉన్నాము. ముఖ్యంగా మీడియా ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ధర్మస్థలి గురించి చాలా చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. మొదటిసారి ధర్మస్థలికి సంబంధించి ఈ వీడియో చూసిన ప్రేక్షకుల కొరకు నేను కొంత బ్రీఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ధర్మస్థలి అనేది ఒక మంజునాథుడి, అంటే స్వయంగా శివపార్వతులే అక్కడ వెలిసినటువంటి క్షేత్రంగా మనం చూస్తూ ఉన్నాం ఈ ధర్మస్థలి గురించి. ఈ ధర్మస్థలిలో ఏంటి అని అన్నానంటే, ఇది 400 ఎకరాల్లో విస్తరించి ఉన్నది ఈ ధర్మస్థలి అనేది. అందులో 3 కిలోమీటర్ల పరిధిలో మనకి వచ్చేసి ఈ టెంపుల్ అనేది ఉండడం జరుగుతూ ఉన్నది ధర్మస్థలి. ఇది వచ్చేసి హిందూ టెంపుల్. కాకపోతే ఈ హిందూ టెంపుల్ ని జైన్ మతం సంబంధించిన వాళ్ళు, హెగ్డే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఆ ధర్మస్థలిలో గతంలో పారిశుద్ధ కార్మికుడుగా పనిచేసినటువంటి వ్యక్తి, నేను కొన్ని సంవత్సరాలు అందులో పనిచేశాను. ముఖ్యంగా 1988 నుంచి 2014 వరకు నేను అక్కడ పారిశుద్ధ కార్మికునిగా పనిచేసి ఉన్నాను. అయితే నేను పారిశుద్ధ కార్మికునిగా పనిచేసి ఉన్నప్పుడు నేను అనేక మంది శవాలను పాతిపెట్టడం జరిగింది అని చెప్పేసి జూలై మొదటి వారంలో కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. అంటే ఆయన ఎలా కంప్లైంట్ చేశారంటే, ఒక 2 అడ్వకేట్లను తన కూడా తీసుకొచ్చుకొని నల్లటి వస్తువులు ధరించి తన ఫేస్ని కవర్ చేసుకొని, నాకు ప్రమాదం ఉంది, నా ప్రాణహాని ఉంది అంటూ, నేను 10 సంవత్సరాలు ఈ ధర్మస్థలి ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రంలో జీవిస్తున్నాను. నేను ఇప్పుడు ఈ మానసిక వేదన, ఈ మానసిక బాధ నుంచి విముక్తి పొందాలా, నేను ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలా, ఎందుకంటే నేను పూడ్చిపెట్టినటువంటి శవాలు, నేను బరేల్ చేసినటువంటి ఆ శవాలు, ఎక్కువ ఆడపిల్లలు, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు, చిన్న పిల్లల శవాలు ఉన్నాయి. వాళ్ళు నగ్నంగా లోదుస్తులు కూడా లేకుండా ఉండడం జరిగింది. దానివల్ల నా మనసు కలిచివేస్తున్నది. నేను ఇన్ని సంవత్సరాల నుండి కనీసము నిద్ర కూడా సరిగ్గా పోలేదు అనేటువంటి కంప్లైంట్ని జూలై మొదటి వారంలో 2 అడ్వకేట్లను తీసుకొని వచ్చి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న మనం చూస్తున్నట్టయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా, ఇన్ని రోజులు ఈయన ఎక్కడికి పోయినాడు, ఎందుకని చెప్పేసి 2014 ఇది 2024 10 సంవత్సరాలు కంప్లీట్ గా డిసపియర్. అంటే ఆయన ప్రాణహాని ఉంది, నేను ఈ శవాలను పూడ్చిపెట్టను, ఈ శవాలను బెరేల్ చేయను అని చెప్పేసిన సందర్భంలో వాళ్ళు నన్ను బెదిరించడము, నా కుటుంబానికి హాని చేస్తారు అని చెప్పడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది, ఆ పారిశుద్ధ కార్మికుడు. సార్, అయితే ఇక్కడ సడన్ గా అప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు జరిగింది. సో 2014కి కరెక్ట్గా 10 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. ఇంత జరుగుతుంటే ఆ 10 సంవత్సరాల్లో అతను బయటపడకపోవడానికి రీజన్ కేవలం భయమేనా? భయమే అని చెప్పేసి ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన మేజిస్ట్రేట్ గారి ముందు కూడా కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, 164 స్టేట్మెంట్. తర్వాత ఏంటి అని అంటే, నేను కొన్ని 100 శవాలను పూడ్చిపెట్టాను, ఆ 100 శవాలు నగ్నంగా ఉండడము, లేకపోతే వాటి మీద వస్త్రాలు ఉండకపోవడము, లేకపోతే అందులో స్కూల్ పిల్లల శవాలు కూడా ఉండడము, ఆ శవాల మీద దాడులు జరిగినట్టు, లేకపోతే గోర్ల అచ్చులు, లేకపోతే పంటి అచ్చులు ఉన్నట్టు నేను గమనించాను. ఇది మొదట నేను అనాథ శవాలుగా భావించినప్పటికీ తర్వాత ఇవి అనాథ శవాలు కాదు, ఇక్కడ వీటి మీద అత్యాచారం చేయబడి వాళ్ళని చంపడం జరిగింది అని చెప్పేసి నేను నిర్ధారణకు వచ్చినాను. అయినప్పటికీ నేను భయంతో, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి అన్నటువంటి కారణంతో నేను
చాలా రోజులు ఆ శవాలను పూడ్చిపెట్టినాను. దాదాపుగా నేను ఒక 200 శవాలను 130 నుంచి 200 శవాలను నేను పూడ్చిపెట్టడం, బరేలు చేయడం జరిగింది అని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పడం జరిగింది. కానీ దీని గురించి ఆల్రెడీ ఒక వాస్తవం 10 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిందంట. కాకపోతే ఆ టైంలో దీన్ని కొట్టిపడేశారు అని అంటే చెప్పేసి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన దాన్ని ఖచ్చితంగా మనము ఫాలో కావాలి, లేదు ఫాలో కావద్దు అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, అంటే ఎంతవరకు దానిలో నిజం ఉంది, ఎంతవరకు నిజం ఉంది అన్నప్పుడు, గతంలో ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఆ ఇన్సిడెంట్కి దీనికి సంబంధం లేకుండా ఉందా అనే కోణంలో పరిశీలించినట్టు చూస్తే, ఆ గతంలో అక్కడ ఒక మెడికల్ స్టూడెంట్ మెడికో తను ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి పోయినప్పుడు ఆ టెంపుల్లో విజిట్ చేయడం జరిగింది. టెంపుల్ విజిట్ చేసిన క్రమంలో అక్కడ ప్రదక్షిణలు చేస్తూ తాను తప్పిపోయి ఉన్నది అని చెప్పేసి తన మిత్రులు వాళ్ళ మదర్కి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ సుజాత భట్, ఆమె ఏంటి అని అంటే సెంట్రల్ సిబిఐలో తను వచ్చేసి స్టెనోగ్రాఫర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. తన ఆ టైంలో వచ్చేసి అక్కడ కంప్లైంట్ నేను చేశాను, బట్ ఎవరు పట్టించుకోలేదు. నేను ఫోటో పట్టుకొని, అంటే ఆ అమ్మాయి ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో తన ఫోటో పట్టుకొని తిరిగినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ నిర్వాహకులు కొంతమంది నా మీద దాడి చేసినారు. ఆ తర్వాత నేను అక్కడ నుండి వచ్చినాను, పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఈ విధంగా తను చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏంటి అని అంటే, అదే ప్రదేశంలో ఒక అమ్మాయి తను వచ్చేసి సౌజన్య, సౌజన్య వచ్చేసి జస్టిస్ ఫర్ సౌజన్య అని చెప్పేసి ఈ రోజుకి మనం అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తే ఆ సౌజన్యకి సంబంధించి జస్టిస్ ఫర్ సౌజన్య అన్న బోర్డులు ఈ రోజుకి ఉంటాయి. అది అసలు మిస్టరీ కదా సార్. ఆ సౌజన్య అనే పర్సన్ ఏమైపోయింది, ఎలా అలా అయింది అన్న విషయం ఇప్పటికీ తెలియదు. అది ఇప్పటికీ అంతు చిక్కని విషయం. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ సౌజన్య ప్లస్ ఈ అనన్య వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కొంత అనుమానం ఉంది కాబట్టి, ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే, ఇక్కడ విజిల్ బ్లోయర్ అంటే ఎవరు అని మీరు అడగవచ్చు. విజిల్ బ్లోయర్ ఎవరు అని అంటే, విజిల్ బ్లోయర్ ఎవరు అంటే నిజంగానే చాలా మందికి ఒక సస్పెన్స్ క్వశ్చన్. హూ ఇస్ విజిల్ బ్లోయర్ అనేది ఇక్కడ విజిల్ బ్లోయర్ అంటే ఎవరికైనా ఒక వ్యక్తికి ఇక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం తెలిసినప్పుడు ఎవరైనా వాలంటీరింగ్ అయ్యి వచ్చేసి వాళ్ళు సమాచారాన్ని అందించే వ్యక్తులను మనం విజిల్ బ్లోయర్ అంటారు. విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014 కూడా ఉంది. దాని ప్రకారం విజిల్ బ్లోయర్స్కి మనము ప్రభుత్వాల తరఫున ప్రొటెక్షన్ కూడా ఇస్తాం. అంటే ఎవరైనా విజిల్ బ్లోయర్గా మారచ్చు, మీరైనా నేనైనా. ఇక్కడ మనకి ఏదైనా రాంగ్ థింగ్ జరుగుతుంది అన్నప్పుడు మనము కంపిటెంట్ అథారిటీస్ కి కంప్లైంట్ చేస్తే మనల్ని విజిల్ బ్లోయర్ గా ట్రీట్ చేస్తారు. ఓకే, ప్రపంచంలో ఎవరైనా విజిల్ బ్లోయర్ మన దగ్గర మన ఇండియాలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ మనకి ఏదైనా ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్, మనకి ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, పలానా దగ్గర పలానా జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పుడు మనం విజిల్ బ్లోయర్ గా మారి మనం కంప్లైంట్స్ చేయొచ్చు. ఓకే, మనకు ప్రభుత్వాల ద్వారా రక్షణ కూడా పొందవచ్చు. ఓకే. సో ఇప్పుడు అసలు మామూలుగా సార్, సౌజన్య టాపిక్లో ఈ కేసు తర్వాత ఏదైనా మలుపు తిరిగే ఛాన్స్ ఉందా అసలు? అంటే ఇప్పుడు సౌజన్య అప్పుడు మనం వచ్చేసి ఒక పర్సన్ని అక్కడ మనము పట్టుకోవడం జరిగింది అని అంటే, అక్కడ ఒక వ్యక్తిని పట్టుకోవడం, తర్వాత ఆ వ్యక్తికి ఆ కేసుకి సంబంధం లేదు అని చెప్పేసి కొట్టివేయడం, విడుదల చేయడం, ఇదన్నీ సౌజన్య ఇష్యూస్లో జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ సౌజన్య, అనన్య అనే ఇద్దరు అమ్మాయిలు ప్లస్ ఈ విజిల్ బ్లోయర్, ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నటువంటి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని, అంటే ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్రమే కాదు, దేశమంతా ఉలిక్కి పడింది. ఎందుకనంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది శవాలు, 100 మంది అమ్మాయిల శవాలు అవి కూడా అని చెప్పేసి ఆరోపణ జరుగుతుంది. అయితే ఈ ఆరోపణలో ఎంతవరకు సత్యం ఉంది అంటే, నేనైతే ఇప్పటివరకు ఇది నిజము అన్న స్టాండ్ తీసుకోను. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ గిల్టీ అనేది ప్రూవ్ కాకుండా మనం ఎవరిని కూడా దోషులుగా పరిగణించలేము. ఎవరిని కూడా మనం ఇప్పుడు మనకు చట్టంలో ఏంటి అని అంటే, మనం అక్యూజ్డ్గా ఒక ముద్దాయిగానే చూస్తాము గిల్టీ ప్రూవ్ అయ్యే వరకు. ఇక్కడ ఈ కేసులో మనకి గిల్టీ అనేది ఇంకా ప్రూవ్ కాలేదు, ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సిట్ కూడా కర్ణాటక ప్రభుత్వం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని, ఒక డీజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని నియమించడము, ఆయనకి హెల్ప్ఫుల్గా ఇంకా కొంతమంది 4 ఐపీఎస్ ఆఫీసర్ని తను నియమించడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పుడు ఇది ఎంతవరకు పోతుంది ఏంటి అనేది మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు మన కర్ణాటకలో ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కమ్యూనిటీ అనేది డామినేట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రాజకీయంగా మనం ఒకవేళ రాజకీయ కోణంలో కనుక చూసినట్లయితే
ఒక రాజకీయ కోణంలో మనం దీన్ని పరిశీలించినట్లయితే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కమ్యూనిటీ డామినేట్గా ఉంటుంది. మన తెలుగు స్టేట్లో ఒక కమ్యూనిటీ డామినేట్గా ఉంటుంది. అలాగే కర్ణాటకలో ఏంటి అని అంటే ఒక లింగా ప్లస్ లింగాయత్ అనేటువంటి 2 కమ్యూనిటీస్ మధ్య నార్మల్గా ఎప్పుడు కూడా వీళ్ళ కమ్యూనిటీస్లే సీఎం కావాలి, వీళ్ళ కమ్యూనిటీస్లే అధికారి కావాలి అనే ఆలోచనలతో ఉంటారు. అది జరుగుతుంది. ఈసారి ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన అంటే ఈ 2 కమ్యూనిటీస్కి చెందకుండా ఒక బలహీన సామాజిక వర్గం నుంచి రావడం జరిగింది. ఒకవేళ ఆయనని గద్దె దింపే ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే ఇది నిజంగా మన టెంపుల్ సిస్టమ్స్ మీద, మన సనాతన ధర్మం మీద, మన ఆలయాల మీద జరుగుతున్న దాడియా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ఇది నిజమని అనుకోవడానికి లేదు, అలా అని చెప్పేసి అబద్ధమని కొట్టిపారేయను లేము. సార్ ఇక్కడ రెగ్యులర్గా వినిపిస్తున్న కొన్ని పేర్లు యాక్చువల్గా ఇది పీపుల్కి అందజేయాలన్న నినాదంతో మేము మిమ్మల్ని అడుగుతున్నాము. గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి? అంటే నార్మల్గా ఏంటి అంటే ఏదైనా ఒక విషయము చట్ట పరిధిలో ఉన్నప్పుడు ద మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ది హానబుల్ కోర్ట్స్, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, చట్ట పరిధిలో ఆ మ్యాటర్ అనేది పెండింగ్లో ఉన్నప్పుడు మనము ఆ విషయాన్ని బయట మాట్లాడుకోకుండా, ముఖ్యంగా ఏంటి అని అంటే ఇది మన ధర్మము, మన కల్చర్కి సంబంధించిన ఇష్యూ. సో ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూని మనం బయట మాట్లాడుకొని మనల్ని మనము తక్కువ చేసుకోకుండా ఉండడం కొరకు అని చెప్పేసి ప్రభుత్వాలు మనకు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కోర్టు మనకు గ్యాగ్ ఆర్డర్ సింపుల్గా గ్యాగ్ ఆర్డర్ అని చెప్పాలి అని అంటే చట్ట పరిధిలో ఏదైనా అంశం ఉన్నప్పుడు దాన్ని బయట మాట్లాడుకోకుండా ఉండడాన్ని మనం గ్యాగ్ ఆర్డర్ అంటారు. ఇట్స్ లైక్ జస్ట్ అన్ ఇంట్రీమ్ ఆర్డర్. మన నార్మల్ పరిభాషలో మనం ఏదైనా సివిల్ దావాలో పోతే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది అని అంటాం కదా, అట్లాగే ఇంట్రీమ్ ఆర్డర్ అనమాట, ఒక ఇంజెక్షన్ ఆర్డర్ లాంటిదే ఈ గ్యాగ్ ఆర్డర్. ఓకే. అండ్ సార్ ఇక్కడ చూస్తే ధర్మస్థలిలో ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో, ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల నుంచి అతను బయటకు రాకుండా ఒక అజ్ఞాతంలో బ్రతికారు. కానీ యాజ్ పర్ లా, యాజ్ ఏ అడ్వకేట్గా మీరు చెప్పండి, అతను ఒకప్పుడు భయంతో చేసినా, ఎలా చేసినా మిస్టేక్ ఇస్ ద మిస్టేక్ కదా. సో అతనికి కూడా ఇప్పుడు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు అతనికి కూడా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా అని అంటే ఇప్పుడు నార్మల్గా ఆయన అక్కడ ఏమీ చేయలేదు అక్కడ. సరే చట్టపరంగా మనం తీసుకుంటే ఆయన ఈరోజు అప్రూవర్గా మారిన మాట వాస్తవమే. కాకపోతే తను భయం వల్ల ఒకటి ఏంటి అని అంటే తన కమ్యూనిటీ పరంగా నేను తక్కువ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని అన్న భయం కావచ్చు, లేకపోతే తన ఇంట్లో వాళ్ళని చంపేస్తారు అన్న భయం కావచ్చు. ఈ భయంలో తను అలా చేయడం జరిగింది. సో తనని ఎక్స్క్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అది నిజమైతే. సో చాలా వరకు కూడా ఇది నిజమా, నిజం కాదా అని చెప్పేసి ఒక చిన్న సందిగ్ధంలో బ్రతుకుతున్నారు అందరూ కూడా. అసలు మీరు చెప్పండి, అసలు ఎంతవరకు నిజాలు ఉండొచ్చు, ఎంతవరకు అవాస్తవాలు ఉండొచ్చు ఇందులో? నేను అదే కదా చెప్పేది. ఇప్పుడు ఎంతవరకు నిజం ఉండొచ్చు అనేది అంటే ఎంక్వైరీ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎంక్వైరీ ఇప్పుడు ఆల్రెడీ సిట్ అనేది ఒక స్పెషల్ టీంని అక్కడ వేయడం జరిగింది. ఆ స్పెషల్ టీము నీకు తెలుస్తుంది అన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మనకు రీసెంట్గా తెలుస్తున్న అప్డేట్స్ లాస్ట్ 1 or 2 days నుంచి ఒక 15 స్పాట్స్ 15 స్పాట్స్ని వాళ్ళు పాయింట్అవుట్ చేయడము, ఆ 15 స్పాట్స్లో వెళ్ళి వెతికే ప్రయత్నం చేయడము అనేది జరుగుతూ ఉంది. అయితే ఇది ఏంటి అని అంటే ఒక 10 సంవత్సరాల క్రితం దట్టు అక్కడ నేత్రా నది ఉంది. ఆ నేత్రా నది అనేది అక్కడ బాడీ అనేది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే వాటర్ ఇదంతా వస్తూ ఉంటుంది నిజంగా అలా జరిగితే. బట్ అలా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒకటి పరిశీలిస్తే అది ఏదో రిమోట్ ఏరియా కాదు, కొన్ని వేల మంది నిత్యము సందర్శించేటువంటి ప్రదేశం అది. అవును, అది రిమోట్ ఏరియా కాదు. మీరు వినండి, ఇప్పుడు మీరు చూడండి, ఎంత చూసుకున్నా కానీ మీరు అన్నట్లుగా బాడీస్ అయితే ఏదో అక్కడ డిమాలిష్ అయిపోతున్నాయి, ఏమీ తెలియట్లేదు అనుకోవచ్చు, కానీ బోన్స్ అయితే ఉంటాయి కదా. అండ్ ఎంతోమంది అక్కడ రోజు విజిట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒక చోట ఏవో ఒక ఆనవాళ్ళు దొరకకుండా ఉండుంటాయి అంటారా ఇన్ని సంవత్సరాల నుంచి? అదే కదా మిస్టరీ. ఇప్పుడు ఇక్కడ అదే కదా క్వశ్చన్. ఇప్పుడు నేను అనేది ఏంటి అని అంటే ఒక్క పర్సన్తో ఎలా పాసిబుల్ అవుతుంది ఇన్ని వందల వేల శవాలని పాతి పెట్టడం? తనకి ఎవరైనా సహకరించారా? అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనము ఈరోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఇన్ని వందల మంది శవాలని పాతి పెట్టడము, లేదా పూడ్చడము, లేకపోతే బరెల్ చేయడము, కాల్చివేయడం అనేది అంత ఈజీ కాదు ఒకటి. రెండోది ఏంటి అని అంటే అదేమో రిమోట్, ఓకే అది ఫారెస్ట్ ఏరియా కావచ్చు, లేకపోతే అది ఒక విశాలమైన ప్రదేశమే కావచ్చు, కానీ కొన్ని వందల వేల మంది నిత్యము సందర్శించేటువంటి ప్రదేశం. సో ఎవరు నోటీస్ చేయలేదా?
ఇదంతా జరుగుతుంటే ఇన్ని సంవత్సరాలలో ఎగ్జాక్ట్లీ. ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఎప్పుడైతే అనన్యకు సంబంధించిన ఇన్సిడెంట్స్ జరిగినాయో అప్పుడు కూడా ఇటువంటి అనుమానాలు ఎవరికి రాలేదు. సో దీనివల్ల ఇది నిజమా లేదు అబద్ధమా లేకపోతే రాజకీయ కుట్రనా అనేది ఇప్పటికీ మనకు అర్థం కాని విషయము, మనం వేచి చూడాల్సినటువంటి విషయం. ఓకే సార్, ఇన్ కేస్ ఇది నిజమైతే గనక అంత పవిత్రమైన టెంపుల్లో ఇలాంటివి జరగడం అంటే మామూలుగా మనకి మాట్లాడేదే సనాతన ధర్మం గురించి. ఒకవేళ ఇలాంటివి జరిగితే ఆ సనాతన ధర్మం ఎటువైపు వాడపడుతున్నట్లు? చాలా మంచి ప్రశ్న. ఏంటి అని అంటే నిజం అయితే లేదు అబద్ధమే కావాలని మనమంతా కోరుకుందాము. కానీ అది నిజము అని చెప్పేసి పూర్తి ఆధారాలు మనకి ఇప్పటి వరకు అయితే ఎటువంటివి దొరకలేదు. కానీ అలా కాదు, అలా జరగదేమో అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఓకే, బట్ రియల్లీ సార్ అంటే ఇది నిజం కాకపోతే బాగుండు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్ల కూడా టోటల్ భారతదేశం మొత్తం కూడా కోరుకుంటుంది. కానీ ఒకటి కర్ణాటక రాష్ట్రమే కాదు, దేశమంతా ఈరోజు వేచి చూస్తూ ఉంది. తవ్వకాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నవి. ఇప్పటికీ ఎటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు కానీ లేకపోతే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ రావట్లేదు. సో మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో వెయిట్ అండ్ సీ అంతే. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.